విమల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇండియా పాకిస్తాన్ మీద మెరుపు దాడి చేసిన దానికి కొంత అంటే మీడియా కూడా చెప్పి చేయరు కదా. అలాగే మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే నాకు గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో వర్డిక్ట్ అండి. అంటే ఆ, ఏమాత్రం కూడా ఒక సూచనప్రాయం కానీ ఇండికేషన్స్ కానీ ఏమీ లేకుండా అమాంతం వచ్చి పడింది అనమాట. ఏదో వడగళ్ళ వానలాగా. అంటే వడగళ్ళు ఎవరి మీద పడ్డాయో మీరే చెప్పాలి. అసలు ఏంటి సార్ ఈ పెద్దన్నయ్య పరిస్థితి అయిపోయినట్టేనా, లేదా ఈయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి సుప్రీం కోర్టుకి వెళ్ళి ఇలా ఒక 20 ఏళ్ళు సాగదీసే అవకాశం ఉందంటారు? ఏమైనా ఒక తీర్పు అయితే వచ్చింది కదండి. అతను దోషి అనేటువంటిది నిరూపణ అయ్యి అతను శిక్ష పడింది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. హైకోర్టులకు వెళ్ళటం, సుప్రీంకోర్టులకు వెళ్ళటం, ఇంకా రెండంచెలుగా న్యాయం పొందడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ మనకి అందరికీ మీడియా ఫోకస్ లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఉగ్రదాడులు, దేశ రాజకీయాలు, వీటి మీద ఫోకస్ ఉండటం వల్ల మనకు తెలియకపోవచ్చేమో కానీ ఎవరైతే ఇప్పుడు శిక్ష పడిందో వాళ్ళకి ఆ సమాచారం ఉంటుంది. పలానా రోజు వాయిదా, ఆ రోజే తీర్పు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఉంటుంది. ఆ తీర్పు ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకు స్పష్టమైన అవగాహన ఉంటుందండి. వాళ్ళ తరపున వాదించే న్యాయవాదులు అందరికీ కూడా వాళ్ళకి అర్థం అవుతుంది గ్యారంటీగా శిక్ష పడుతుందని. కాబట్టి అందులో పెద్ద వాళ్ళకేం ఆశ్చర్యం ఉండదు. అసలు ఇన్నాళ్ళు పట్టడమే 14 ఏళ్ళు. 14 ఏళ్ళు అంటే చాలా పెద్ద సమయం అండి. ఇదంతా చాలా ఎక్కువ సమయం తీసుకుంది. సరే, గాలి జనార్దన్ రెడ్డి అనేటువంటి వాడు చాలా సామాన్యమైన వ్యక్తి. చిన్న చిట్టుపండు వ్యాపారం చేసుకునేవాడు. అసలు ఎలా ఎదిగాడు, ఎలా శాసించాడు, సంపద ఎలా పోగొట్టాడు అనేటువంటిది ఒక ఒక కేస్ స్టడీ ఇదంతా. మన తెలుగువాడైనా సరే కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి ప్రాంతంలో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. అతనికి రాజశేఖర రెడ్డికి వాళ్ళకి ఉన్న సత్సంబంధాలు, రాజశేఖర రెడ్డి గారు అతన్ని తన దత్తపుత్రుడు పెద్ద కొడుకుగా అభివర్ణించాడు. అతని కోసమే ఓబులాపురం గనులు అనేటువంటిది అదొక అప్పటి వరకు కూడా ఓబులాపురం గనుల్లో ఐరన్ ఓర్ మీద అంత లాభసాటిగా లేదు ఎవరికైనా. కానీ వాళ్ళకి కొంత ప్రపంచ మార్కెట్ మీద అవగాహన ఉండి ఆ ఓబులాపురం గనుల మీద ఒక దాని మీద కనుబడింది. ఆ కొండలు మొత్తం తవ్వుకోలేదు. కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉంటాయి. అక్కడ పరిటాల రవీంద్ర గారు అనేటువంటి వాడు అడ్డుంటాడు అనుకున్నారు ఆ వ్యాపారం చేసుకోవడానికి. ఎందుకంటే పరిటాల రవీంద్ర గారు ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదండి. పక్కన కర్ణాటక జిల్లా చిక్కబళ్ళాపూరు, ఆ ఏరియా అంతా కూడా ఆంధ్ర బోర్డర్ అంతా కూడా పరిటాల రవీంద్ర గారి ప్రభావం ఉంటది. ఎందుకంటే అక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా పరిటాల రవీంద్ర గారు ప్రచారం చేసుకోండి ఏదో పార్టీకి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి. అలాంటి పరిస్థితుల్లో పరిటాల రవీంద్ర గారు అడ్డు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది కొత్త కాబట్టి వాళ్ళ స్కెచ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఈ గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ దృష్టి అందులో పడింది. ఒక పక్కన చైనాలో ఐరన్ ఓర్ అవసరం పెరిగింది. మా ప్రపంచ మార్కెట్ విపరీతంగా మా చైనాలో మార్కెట్ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఐరన్ ఓర్ కావాలి. ఐరన్ ఓర్ కావాలంటే ఆ ఓలాపురం గనులు గట్టిగా ఉంది అక్కడ, దాన్ని కొట్టేయాలి. అక్కడ ఆల్రెడీ ఉన్న ఉన్న అతని దగ్గర నుంచి లాగేసుకుని అతను ఇబ్బంది పెట్టేసి, అలాగే పరిటాల రవీంద్ర గారిని కూడా అటు తొలగించుకుందాం అనుకున్నారు, తొలగించేశారు. పరిటాల రవీంద్ర గారిని అడ్డు తొలగించుకునే క్రమంలో ముందుగా తగరగుంట ప్రభాకర్, అలా ఇంకా కొంతమంది వెంకటేశ్వర గారు వాళ్ళందరూ కూడా బళ్ళారిలోనూ అక్కడక్కడ మొత్తం లేపేశారు. ఎవరిని ఊచకోతకు వచ్చారండి. దానికి ఇప్పుడు జైల్లో ఉన్న ఒక ఐపీఎస్, అలాగే ఒక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఒక ఐపీఎస్, అలాగే ఇంకా కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్లో తెలంగాణ సర్వీస్లో ఉన్న ఒక డిఐజీ ర్యాంక్ అధికారి, వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి పూర్తిగా సహకరించి పరిటాల రవీంద్ర గారి మరణంలో, హత్యలో, దారుణ హత్యలో వాళ్ళందరూ భాగస్వాములే. వాళ్ళు పరిటాల రవీంద్ర గారు హత్య బొద్దు సీను లేకపోతే ఇంకో సీను వచ్చి చంపేవంటే అంత పిచ్చోళ్ళు ఏం కాదండి జనాలు. వాళ్ళు అలా నమ్మించారు, అంత కేసు ఫ్రేమ్ చేశారు. అతను వాలంటరీగా లొంగిపోయాడు. అది ఫ్యాక్షన్ మ్యాటర్స్ లో జరిగిదే. ఎవరో ఒకళ్ళు కావాల్సిన వాళ్ళు లేపేస్తారు, నేనే చంపానని కొంతమంది వస్తారు, వాళ్ళ మీద కేసు కడతారు, కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ రక్తదాహానికి అనేక మంది బలయ్యారండి. ఇక అప్పుడున్న ప్రభుత్వం, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి సంబంధించి అఖిలపక్షం వేశారు. అప్పుడు కాంగ్రెస్ మీద మిగతా అఖిలపక్షం అంతా వెళ్ళి ఆ ఓబులాపురంలో పర్యవేక్షణకి పరిశీలనకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ చేత దాడులు చేయించాడు. అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారు పోరాటం, నాగం జనార్దన్ రెడ్డి గారిని తలుచుకోవాలి మనం. నాగం జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున వెళ్ళినప్పుడు ఆయన చేసిన పోరాటం అసలు ఓబులాపురం గనుల విషయంలో ఆయన మడమ తిప్పని పోరాటం చేయండి. తెలుగుదేశం పార్టీ అసలు ఈ విషయంలో వాళ్ళని చీల్చి చెండాడింది. అయినా సరే వీళ్ళు బలం సరిపోలేదు.
ఆ అఖిలపక్షంలో కొంతమంది అప్పటికే రాజశేఖర రెడ్డి గారితో కుమ్మక్కు, ఎవరిని ఎలా కొనేయాలో ఎవరిని ఎలా లైన్లో పెట్టుకోవాలో ఆయన తెలుసు కాబట్టి చేశాడు. అక్కడ అమ్మవారి గుడిని కూడా కూల్చేశారు. వీళ్ళ బరి తెగింపుకి అమ్మవారి గుడిని కూల్చేసి అదేటయ్యా బాబు అని అడిగితే అదో సెంటిమెంట్, మహా పాపమయ్యా బాబు అంటే నేను వేరే చోట కట్టిస్తా ఉన్నది ఎక్కడో కట్టించాడు. కానీ ఆ పాపం ఎలా వదిలిపెడతండి? అతను ఈ విపరీతమైన డిమాండ్ వచ్చేసి 1000 రెట్లు పెరిగిపోయింది రేటు. అక్కడ కృష్ణపట్నం పోర్టుకి వీడు వేలాది లారీలు తోలుతుంటారు. రోడ్లు పోయి దారిలో యాక్సిడెంట్లు అయ్యి ఎంతమంది చనిపోయారు, దుమ్ము ధూళి. ఆ ఏరియా ప్రజలందరూ నరకయాత్ర అనిపించారు. ఇక అతను ఎదుగుదల అక్కడితో ఆగల. అక్కడి నుంచి బ్రహ్మణి స్టీల్స్ అని ఒక ఎయిర్పోర్టు అతనికి ఏకంగా 1000 ఎకరాలు 10,000 ఎకరాల్లో ఎన్నో ఇచ్చేసాడు, 1,00,000 ఎకరాలు. వాటి మీద అప్పులు తెచ్చేసుకుని అసలు వీళ్ళు విడిగా ఒక్కడ మాట్లాడలేదు. ఈ తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్షాలు ఎంత అరిచినా కానీ ఇవాళ మేధావులుగా ముద్రపడి రాజకీయ సన్యాసం తీసుకున్నామని చెప్పేసి ఇవాళ ప్రవచనాలు చెప్తున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఇవాళకే మాట్లాడతలేదు దాని గురించి. భూమి అనేటువంటి దాన్ని 10 ఎకరాలు 20 ఎకరాలు, ఇప్పుడు మొన్న 10 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తే పెద్ద అలర చేశారు వీళ్ళు. వేలాది ఎకరాలు వాల్పిక్ కానీ, లేపాక్షి కానీ, బ్రహ్మణి స్టీల్స్కి ఇచ్చింది కానీ, బయ్యారం గనులు కానీ, అసలు వీళ్ళు ఏ రకంగా దోపిడీ చేశారో అర్థం లేదండి. అయితే ఎట్టకేలకి చిన్న శంకర్రావు గారిని మాజీ మంత్రి మొదలుపెట్టిన ఈ క్రతువు మొత్తం మీద వీళ్ళందరూ దొరికారంట. గాలి జనార్దన్ రెడ్డితో సహా మొత్తం అందరూ. సిబిఐ మా జేడి లక్ష్మీనారాయణ గారు ఒక రకంగా గట్టిగా పనిచేశాడైనా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. ఆయన అరెస్ట్ చేయడమే పెద్ద ప్రయాసం. అతను గాలి జనార్దన్ రెడ్డి ఎంత రేంజ్ కలిపాడంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి కిరీటం బహుకరించి ఆ కిరీటాన్ని దాన్ని ధరించాడండి. అసలు తిరుమలలో ఒక సంప్రదాయం ఉంది. అక్కడ పూచిన ప్రతి పువ్వు కూడా స్వామివారి అర్చనకే వాడాలి. మన స్వరం, మన మన ప్రార్థన, ప్రతి కీర్తన కూడా స్వామివారిని ఉద్దేశించి ఉండాలి. మన ప్రతి అడుగు కూడా స్వామివారి వైపు ఉండాలి. అలాంటిది అతను ఆ కిరీటాన్ని ధరించి స్వామివారిని ఒక రకంగా వెక్కిరించాడు అతను. అదే కాదండి, అతని ఇంట్లో కూడా మన బంగారం ఉంటుంది. బంగారాన్ని మనం ఎందుకు వాడతామండి? అలంకారంగాను ఐశ్వర్యంగాను వాడతాం. చాలా పవిత్రంగా చూసుకుంటాం బంగారాన్ని. అటువంటి దాన్ని మలమూత్రాలు విసర్జించే ఈ మరుగుదొడ్లలో వాడి ఆ కమోడ్లు అయ్యి వాటిల్లో పెట్టుకుని వాటి చేయించుకుని ఆ బంగారాన్ని, ఐశ్వర్యాన్ని, మహాలక్ష్మిని అవమానించాడు. మరి దీని పాపం అంటే అతను మీద అతను చేసిన అవినీతి మీద కేసులు లేకపోతే ఇవన్నీ చాలా లేట్ అయిందండి. కానీ అతనికి మాత్రం జరిగింది ఏంటి తెలుసండి? ఎప్పుడైతే ఈ ప్రకృతి వీళ్ళందరూ ప్రకృతి ఊరుకోదు కదా, అతనికి ఎప్పటికప్పుడు శిక్ష పడతానే వచ్చింది. అతను నాకు తిరగలేదు అనుకున్న వాడు రాజకీయ జీవితం సమాధి అయిపోయింది. అలాగే అతను జైలు జీవితం గడిపాడు. అంతకుముందు 2009లో చంద్రబాబు నాయుడు గారిని ఒట్టి పుణ్యాన్ని అంటే ఈ అఖిల పక్షాన్ని పంపించి నాగా జనార్దన్ రెడ్డి గారు, అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఓబులాపురం గనుల మీద గట్టిగా మాట్లాడుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా నోటుకొచ్చినట్టు మాట్లాడారు. అసలు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా ఇంత దారుణంగా దూషణలు చేయటం మొదలెట్టింది అతనే. చాలా దారుణంగా మాట్లాడండి. అసలు తర్వాత అతనికి అర్థమైంది, సర్వనాశనం అయిపోయాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అతను రెక్కలు తెగిపోయినాయి. అతను నీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అన్నట్టు అతను వెనకాలనే పవర్ మొత్తం పోయింది. అప్పుడు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అతను సాధుజీవిగా మారిపోయినట్టుగా ఉన్నాడు. చంద్రబాబు గారిని క్షమాపణ చెప్పుకుంటాను, కాళ్ళు పట్టుకుని చెప్తాను, ఇలాంటివన్నీ మాట్లాడాడు. సరే, ఇప్పుడు పరిహారం లేని పాపం చేసిన తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకున్నా కానీ ఆ పాపం నశించినప్పుడు నీకు తప్పదు శిక్ష. ఇవాళ అతని ఐశ్వర్యం కానీ అతని రాజకీయ పలుపోటు కానీ ఏది కూడా కాపాడదు. అతని వల్ల అతను అరెస్ట్ అయినప్పుడు ఒక జడ్జి గారు కూడా ఉరి తీసుకున్నాడు ఇతను పెట్టిన ప్రలోభాలకు లొంగి. అంటే వీళ్ళు ఎంతకి తెగించారంటే ఈ దేశంలోని వ్యవస్థలన్నీ కొందాం అనుకుంటారు. ఇంకా ఇతను ఇవాళ జైలుకి వెళ్ళాడు, శిక్ష ఖాయమైంది. ఒకటి, అతను రేపు హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ
శిక్ష అయితే ఖరారైంది కాబట్టి అతను రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్టు. అతను ఇంకా జడ్జి గారిని నన్ను వదిలేస్తే బయటికి వెళ్ళి పుణ్యకార్యాలు చేసుకున్నాడు అంటే ఈ నేరాలు చేసి ఘోరాలు చేసి సంపద అంతా దోచేసుకుని అట్లు పదిలంగా పెట్టుకుని తన తరాలకి సరిపడగా ఉంచుకుని నువ్వు వచ్చి దైవకార్యాలు చేస్తావా? ఈ ప్రభుత్వాలు అతను శిక్ష వేసి ఊరుకోకూడదండి. అతను ఆల్రెడీ కొన్ని ఆస్తులు అటాచ్ చేశారు. అతను ఒంటి మీద బట్టలు తినటానికి ఉండటానికి ఆ కుటుంబానికి తప్ప మిగతా అంతా లాగేసుకోవాలి. ఒక్క రూపాయి ఉంచకూడదు. ఖచ్చితంగా అదంతా ప్రజల జాతి సొమ్ము అది. ఈ రాష్ట్రం సొమ్ము మొత్తం లాక్కోవాలండి. అలా లాక్కోనంతకాలం వాడు శిక్ష ఏముందో పోతే పోతాడు, వెనకాల వాళ్ళు పొందుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక నెక్స్ట్ నువ్వే అనేటువంటిది కనపడతా ఉంది. ఇంకొక వ్యక్తి మిగిలాడు ఈ రకంగా అడ్డగోలుగా దోచుకుని. వాళ్ళకి శిక్షలు పడితే ఒక రకమైన భయం వస్తుందండి ఎవరికైనా సరే. ఆ భయాన్ని పరిచయం చేయాలి. చూద్దాం సార్. మరి జగ అన్నయ్య గాలి జనార్దన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. మరి దేవుడిచ్చిన తమ్ముడు ఏమవుతాడో మోడీ గారి చేతిలో ఉందని చెప్పాలి, తప్పట్లేదు. మరి ఇక మోడీ గారి చేయి కూడా దాటిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు విచిత్రం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి నా పెద్ద కొడుకు అన్నాడు. నా దేవుడిచ్చిన అన్నయ్య నా తమ్ముడు అనుకున్నారు. తర్వాత ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి అంటే ఎవరో తెలియదు అన్నట్టు. అంటే అలాంటి మనుషులండి జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి అంటే గాలి జనార్దన్ రెడ్డి ఎవరన్నా తెలియదు అన్నట్టు. దాన్ని బట్టి అతనికి విశ్వసనీయత, నమ్మకం, నా ఏంటది అంటారు కదా, విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడతారు. దాని గురించి ఒకసారి తిరిగి చూసుకోవాలి వాళ్ళంతా. అతను నోట్లోకి నొరగలు వచ్చేలా పొగిడే ఉండాలి అరుణ్ కుమార్ ఇలాంటి వాళ్ళంతా. చూద్దాం సార్ మరి ఏమవుతుందో. థ్యాంక్ యూ సార్.